UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో కవిత గారు దాదాపుగా 153 రోజుల వరకు జైల్లో ఉండడం జరిగింది. అండ్ ఈరోజు కవిత గారికి బెయిల్ రావడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణ భవన్లో సంబరాలు అంబరాలు అంటున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు స్వీట్ తినిపించుకున్నారు, ఈవెన్ టపాకులు అనేది కాల్చుతున్నారు. సో ఇక్కడ చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వచ్చారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో స్వప్న గారు ఉన్నారు. కవిత గారు దాదాపుగా 153 రోజుల వరకు జైల్లో ఉండడం జరిగింది. అండ్ ఈరోజు మనకి కవిత గారికి బెయిల్ రావడం జరిగింది. సో మనం ఒకసారి స్వప్న గారితో మాట్లాడుతాం. వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. స్వప్న గారు, చాలా మా అధినేత్రి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇన్ని రోజులు ఏదో కోల్పోయినట్టుండే మాకు, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పొద్దున్న నుండి న్యూస్ ముందే కూర్చొని ఉన్నాం, టీవీ ముందే. ఎప్పుడెప్పుడా ఈ వార్త వింటాము, ఎప్పుడెప్పుడు వింటామా అని అనిపించింది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళందరూ వస్తున్నారు. అక్క టీం అంతా ఎక్కడికి పోలేదు, అక్కతోటే ఉంటున్నాము. నెక్స్ట్ బతుకమ్మ వస్తుంది, కంపల్సరీ బతుకమ్మ ఆడతాము. అందరికి అన్ని పార్టీలకు ధీటుగా ఈరోజు అక్క రాబోతుంది. మాకు చాలా సంతోషంగా ఉందండి అక్క రావడము. చాలా హ్యాపీగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేనంతగా ఉంది. ఎన్ని రోజులు జ్వరాలు రావడము, టెన్షన్ పెట్టుకోవడము, అక్క 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 అని అసలు ఎప్పుడు పొద్దున్న లేస్తే అక్కనే, రాత్రి అయితే అక్కనే. అసలు మా వల్ల కాలేదండి మేము. ఎందుకంటే అక్కతోటి చాలా ఎంత మంచిగా ఉండేవాళ్ళం అంటే, అసలు అక్క అందరిని ఎంత బాగా పలకరిస్తుండే అంటే అసలు మా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఆనందానికి అదుదులు లేకుండా పోతున్నాయి. అందరు వస్తున్నారు మా టీం కూడా ఇప్పుడు. సో కవిత గారికి దాదాపుగా ఈ బెయిల్ అనేది ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు లేట్ అయిందని చాలామంది చాలా ఆరోపణలు అంటారు. ఇది నిజమే అంటారా? లేదండి, ఎందుకంటే ఎప్పుడో వచ్చేది ఉంటే అప్పుడే వేరే పార్టీలోకి వెళ్ళేది. ఇన్ని రోజులు న్యాయంగా ఒక కడిగిన ముత్యంలాగా రావాలనుకుంటుంది మా అక్క. అట్లానే వస్తుంది. కేసీఆర్ బిడ్డ తప్పు చేయదు, తెలంగాణ ఆడబిడ్డ ఎప్పుడు తప్పు చేయదు. అదే తెలంగాణ ఆడబిడ్డని ఎవరైనా ఏదైనా అంటే కళ్ళల్లో రక్తం వస్తుంది. అదే మా అక్కది. మా అక్క కంపల్సరీ కడిగిన ముత్యం లాగానే వస్తుంది, అదే వస్తుంది ఇప్పుడు. అందుకే బెయిల్ కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఈ బెయిల్ వచ్చిందని మీకు ముందే గ్రహించారు? ఎందుకంటే హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, వీళ్ళు ముందే ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఎప్పుడు లేనిది. ఇప్పుడు ఆయన వెళ్ళారు కాబట్టి ఆయన బెయిల్ ముందే వచ్చిందని మీకు ఏదైనా నోటీస్ ఏమైనా వచ్చినాయా? లేదండి, ఒక ఇంటి ఆడబిడ్డ పోయిందంటే ఎవరికైనా ఉండదా? వాళ్ళు అదే వేరే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఆడబిడ్డ పోయినా వాళ్ళ ఇంట్లో వరకు, ఇప్పుడు మేము ఎవరం వెళ్ళినా పార్టీ అన్నప్పుడు కంపల్సరీ వెళ్ళి చూసుకోవాలి కదా. వేరే పార్టీలోకి విలీనం కావడమో, వేరే పార్టీలోకి వెళ్ళడమో అదంతా ఉంటే ఎప్పుడో జరిగేది. ఇన్ని రోజులు ఒక ఒంటరి పోరాటం చేయవలసిన అవసరం లేదు కదా మాకు. అందుకే ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, అక్క వస్తుంది, అంతే. ఇంకా సో అక్క వచ్చిన తర్వాత ఎలాంటి సంబరాలు మీరు చేయబోతున్నారు? మేము ఘనంగా చేసుకుంటామండి. ఇంకా మా వాళ్ళందరూ వస్తున్నారు, టీము. చాలా హ్యాపీగా చేసుకుంటాము. అక్కతోటి మేము ఆల్రెడీ ఢిల్లీకి కూడా పోయినా, నేను 3 times అక్కను కలిసినాము. రౌజ్ ఎవెన్యూ కోర్టులో కూడా కలవడం జరిగింది అక్కను. నేను అక్కను పలకరిస్తుంటే నన్ను అక్క రిటర్న్ పలకరించి ఆయరా ఎట్లున్నావు అన్నది. ఆమంతా ధైర్యంగా, డేర్గా, నేనేం తప్పు చేయలేదు, నేను ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగానే వస్తా, ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, నేను కూడా అంత హ్యాపీగానే వస్తా, మీరేం ఇబ్బంది పడొద్దు అని చాలా మాకే ధైర్యం చెప్పింది అక్క. కోర్టులో వెళ్తే ఆ 2 నిమిషాలు మాట్లాడడంలో కూడా మాకు చాలా విషయాలు చెప్పింది అక్క. ఈవెన్ కవిత గారు వచ్చిన తర్వాత ఏమైనా ర్యాలీలు కానీ ఇలాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా ముందు తెలియదండి. ఇప్పుడు అనుకుంటాం అందరం టీం అంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత ఏమేమి జరగాలో చూసుకొని అప్పుడు చేస్తామండి. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.